అదో చీకటి గది, ఇనుపగడి తలుపులు, ఎప్పుడు మూసుకుపోయే వాతావరణం. అక్కడ వెలుగు అన్నది అరుదైన విషయం. ఇది ముంబైకి అతి సమీపంలో మానవ హక్కులు మసకబారిన తలోజా జైలు పరిస్థితి. వేలాది మంది ఖైదీలతో నిండిన ఈ బందీఖానా గదుల్లో జరిగే ఘోరాలను కళ్లకు కట్టారు జైలు యాక్టివిస్టులు. భారత్ రాజ్యాంగాన్ని, చట్టాలను కాలరాస్తున్న జైలు అధికారుల భాగోతాన్ని మరోసారి బయటపెట్టారు. ఏదైనా కేసులో అరెస్ట్ అయిన వారు తలోజా జైలుకు వెళితే కోర్టు ముఖం చూసే అవకాశం దక్కనివ్వకుండా చేస్తారు అధికారులు. నవీ ముంబైలో ఉండే ఈ జైలు సామర్థ్యం 2124 మంది. కానీ వాస్తవానికి ఇక్కడ 2600 మందికి పైగా ఖైదీలు ఇబ్బందులు పడుతూ గడుపుతున్నారు. అక్కడి కారాగార గదుల్లో చీకటి తిష్ట వేసుకుని ఉంటుంది. ఏదో ఒక రోజు కోర్టుకు వెళ్లాలి కదా అనే ఆలోచనను కూడా వారు మర్చిపోతారు. కొంతమంది ఏడాది, మరికొంతమంది 2 ఏళ్లు, ఇంకొంతమంది ఏకంగా 14 ఏళ్ల పాటు కోర్టు గడప తొక్కకుండా అసలు తామేం పాపం చేశామో తెలియక నరకంలో మగ్గుతుంటారు. సాధారణంగా ఎవరు అరెస్ట్ అయినా కోర్టులో నిర్ణీత సమయాల్లో హాజరుపరిచేందుకు చట్టంలో నిబంధనలున్నాయి. కానీ తలోజా జైల్లో అలా జరగడం లేదు. ఒకరి విషయంలో 3 ఏళ్లుగా కోర్టుకే తీసుకురాలేదనే అభియోగాలు, ఇంకొకరి విషయంలో 5 ఏళ్ల తర్వాత ఒక్కసారి కోర్టుకు తీసుకొచ్చారనే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. నిజానికి ఈ అంశాల గురించి గతంలోనూ అనేక వార్తలు గుప్పుమన్నాయి. ఈ ఆరోపణల గురించి వివరణ కోరిన ప్రతిసారి జైలు అధికారులు ఒకటే మాట చెబుతూ ఉంటారు: తమకు ఎస్కార్ట్ చేయడానికి మానవ వనరులు లేవని, పోలీసు బలగాలు తక్కువగా ఉన్నాయని, విఐపి భద్రత, ఫెస్టివల్స్, ఎలక్షన్లకు తమని పంపించేస్తున్నారని అక్కడి అధికారులు వివరణ ఇస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వం గ్రాంట్ చేసిన రిజర్వ్ గార్డ్స్ ను కోర్టు డ్యూటీకి వీలుగా ఉంచాలన్న ఉత్తర్వులు కూడా ఉన్నాయి. వాటిని జైలు అధికారులు పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితులపై మానవ హక్కుల కార్యకర్తలు కోర్టులో పిటిషన్లు వేశారు. వేలాది మంది ఖైదీలను సంవత్సరాల పాటు కుటుంబాలకు దూరంగా ఉంచుతున్నారని, పూర్తిగా మానవత్వాన్ని మంటగలుపుతున్నారని హక్కుల నేతలు ఆరోపిస్తున్నారు. తలోజా ఖైదీల కేసులు ముంబై, తానే, రాయ్గఢ్, పల్ఘర్ లాంటి వివిధ కోర్టుల్లో నడుస్తూ ఉంటాయి. ఇక ఈ ఖైదీల్లో ఎక్కువ శాతం మంది దళితులు, ఆదివాసీలు, మైనారిటీ మతాలకు చెందినవారు ఉంటారు. మహారాష్ట్రకు వలస వెళ్లిన పేదవారు కూడా ఉంటారు. వీళ్ళంతా తప్పు చేశారో లేదో తెలియదు కానీ జైళ్లలోనే సంవత్సరాల పాటు గడుపుతారు. న్యాయమూర్తి ముఖాన్ని కూడా చూపించకుండా జైల్లోనే వీరిని బందీ చేస్తారు. ఇక తలోజా జైల్లో కొన్నిసార్లు వీడియో కాన్ఫరెన్సింగ్ పేరుతో కోర్టులో హాజరుపరుస్తారు. కానీ వాస్తవానికి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ సరైన ఆప్షన్ కాదన్న విమర్శలు కూడా ఏనాటి నుంచో ఉన్నాయి. నిందితుడికి తన లాయర్తో మాట్లాడే ప్రైవసీ ఉండదు. నిజానికి ఏ ఖైదీకైనా న్యాయవాదితో ఒంటరిగా మాట్లాడుకునే హక్కు కల్పించాలి. ఇది రహస్యంగా ఉండాలి. తలోజా జైల్లో మాత్రం అది సాధ్యం కాదు. ఇక్కడ సమస్య ఖైదీలకే పరిమితం కాదు, ఖైదీల కుటుంబాలది మరో విషాద చిత్రం. పరుగులు పెడుతూ దూర ప్రాంతాల నుంచి తమ వారిని కలవడానికి కోర్టుకు వస్తే అక్కడికి ఎవ్వరూ రారు. తన కొడుకును కోర్టుకు తీసుకొస్తారని కనీసం 10 నిమిషాలు మాట్లాడాలని వచ్చిన తల్లికి నిరాశే మిగులుతుంది. వయసు మళ్లిన తండ్రికి మరింత వేదన ఉంటుంది. భార్యకు కన్నీరు ధారలు కడతాయి. నడకంటూ తెలియని పిల్లలకు తండ్రి చెప్పే 3 ముచ్చట్లు కూడా వినిపించవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకరి అరెస్టు బాధ ఆ వ్యక్తిది మాత్రమే కాదు, ఆ మొత్తం కుటుంబానికి. ఎంతటి నేరం చేసినా, ఎంతటి ఘోరం చేసినా చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం పొందే హక్కుంటుంది. అసలు నిందితుడు నేరం చేశాడో లేదో ముందు తెలియాలి కదా. వాటికి సంబంధించిన ప్రక్రియ ముందుకు నడవాలి కదా. అవేవి జరగకపోతే అసలు న్యాయం ఎక్కడున్నట్లు?